చీమకుర్తి మున్సిపాలిటీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలను శనివారం సాయంత్రం నిర్వహించారు. దాదాపు ₹1 కోటి పైగా నిధులతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రారంభించారు. మరో ₹1 కోటి పైగా నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ చీమకుర్తి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి, మన్నం ప్రసాద్, కమిషనర్ రామకృష్ణయ్య, కౌన్సిలర్లు గొల్లపూడి రమాదేవి, గోరుంట్ల అంజలి, సొసైటీ చైర్మన్ పూనాటి వెంకట్రావు, పట్టణ అధ్యక్షుడు ముప్పూరి చలమయ్య, నాయకులు కాట్రగడ్డ రమణయ్య, ఎడ్లవల్లి రామబ్రహ్మం, కందిమళ్ల గంగాధర్రావు, రావిపాటి రాంబాబు, సూరంపల్లి హనుమంతరావు, గొల్లపూడి కోటేశ్వరరావు, గంగుల శివపార్వతి, సుజాత, కట్టా రమణయ్య, పాపిరెడ్డి రఫీ, జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఓకే సార్. ఓకే.
సరే పార్వతక్క ముందుకు రా. ఓకే ఓకే. అమ్మా ఇటు చూడండి పద్మ, చాలా కూడా కప్పండి. డాక్టర్ గారు కల్బీట్లో మీరు ముందుకు రండి. పద్మ వెనక్కి తిరుగు. అది అటు చూడండి అందరూ ఒకసారి. అది స్టాఫ్ ఇంకేమైనా ఉందా? ఓకే రండి. మీరు ఒకసారి సెల్ ఆపండి. స్టాఫ్ ఫోటోలు తీసుకుని ఎంత ఉందని చెప్పాలి డాక్టర్ గారు. సార్ నేను మరీ బుద్ధి చదువుతున్నాను సార్. కూల్గా ఉన్నారు కంటే మొదటి విడతగా 4,66,00,000 రూపాయలు, మొదటి విడతగా 4,66,00,000 తోటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది. రెండో విడత ఇంకా ఉంటుందండి. ఇంకా రెండో విడత ఒక నెలలో రెండో స్పెల్లో ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రారంభాలు 67 లక్షల రూపాయలతోటి సిమెంట్ రోడ్డు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఓపెనింగ్లు 61 లక్షలతోటి ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. యూపీహెచ్సి గోడ కూడా సారు వచ్చిన తర్వాత కట్టించింది నేను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ కానీ రామకృష్ణ కానీ ఈ సభని కొనసాగించవలసిందిగా కోరుతుంది. ఎమ్మటే దీన్ని టెండర్ పిలిచి మనము ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నాము. మరి ఇప్పుడు దాకా కూడా మన ప్రజలందరికీ కూడా ప్రైవేట్ బిల్డింగ్లో ఉంది. మంచి ఫెసిలిటీ తోటి మనం ఏర్పాటు చేయబడింది. అట్లానే మేము సార్ని కలిసినప్పుడు సార్లో ఇక్కడ ఏమేమి చేయాలి అభివృద్ధి పనులు మాకు లిస్ట్ అడిగేవాడు.
మరి అందులో భాగంగా మనకు ఒక 5 కోట్ల రూపాయలతో డీమా ఫండ్ శాంక్షన్ చేశాము. అందులో మొదట విడతగా 2,60,00,000తోటి టెండర్లు పిలిచి ఈరోజు ఒక 61 లక్షలతోటి శంకుస్థాపన, మరి 60 లక్షలతోటి మనము ప్రారంభోత్సవం చేశాము. మరి సారు నిన్న మీటింగ్లో కలిసినప్పుడు కూడా అసలు మనకి ఏం వర్కులు ఉన్నాయి, ఏం చేయించాలన్నది చాలా మమ్మల్ని స్పెసిఫిక్గా అడిగారు. మళ్ళీ కూడా మనకు ఏపీఎండిసి నుంచి ఒక 7 కోట్ల రూపాయల ప్రపోజల్ కూడా మనము సార్ ద్వారా గవర్నమెంట్కి వెళ్ళినాయి. అవి వస్తే మ్యాక్సిమం మనకు అవుట్స్కట్స్లో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ అవుతాయి. మరి అట్లానే మనకి ఇంటర్నల్ రోడ్స్కి సార్ ప్రపోజల్ మళ్ళీ ఒక 5,60,00,000 రూపాయలు మనకు ప్రపోజల్ రెడీ చేశాము. ఈ తర్వాత మళ్ళీ దాన్ని కూడా శాంక్షన్ చేయించి మనము కంప్లీట్గా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో సారు మాకు ఆదేశాలు జారీ ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హాస్పిటల్ రెంటెడ్ బిల్డింగ్లో ఉండడం వల్ల పేషెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పటిదాకా. ఇప్పటి నుంచి ఆ వెల్తీని కూడా మేము తీరుస్తామని చెప్పి ఇప్పుడు ఈ బిల్డింగ్లో కొనసాగిద్దామని స్టార్ట్ చేస్తున్నాము. సో మీ అందరి సహకారంతో ఇదంతా ముందుకు జరగడం స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. విచ్చేసినటువంటి అతిథుల మహారాజులందరికీ ఎన్నో సంవత్సరాలుగా మనం ప్రాథమిక హాస్పిటల్ లేక ఎన్నో ఇబ్బందులు చూసాం. అది కేవలం మన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి చేతుల మీదుగానే జరగాలని ఉంది కనుక ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం ఎంతో శుభపరిణామం. అలాగే ఈరోజు చూస్తూ ఉన్నాం, చేమకుర్తి పట్టణంలో ఏ వాడకి వెళ్ళినా, ఏ గొంతుకి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా విజయ్ కుమార్ గారికి బ్రహ్మరథం పలికారు. ఎలాగంటే విజయ్ కుమార్ గారు మళ్ళీ మీరే వస్తారు, విజయ్ కుమార్ గారు మళ్ళీ మీరే కావాలి, విజయ్ కుమార్ గారు మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటామని వార్డున బ్రహ్మరథం పలికి పూలమాలతో స్వాగతం పలికారు. అలాంటి రానున్న రోజుల్లో కూడా మున్సిపాలిటీలో కూడా మనకి రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు సంతనూతలపాడు గడ్డకి ఒక్క బిఎన్ విజయ్ కుమార్ గారికే సాధ్యం. రానున్న రోజుల్లో ఇంకా ఆయన్ని ఎలాగా వినియోగించుకోవాలో మనం అన్ని విధాలుగా ఆయన సహాయ సహకారాలతో డెవలప్ చేసి ఈ సంతనూతలపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపాలని ఈ యొక్క ప్రతి ఒక్క నాయకులకి తెలియజేస్తూ థ్యాంక్ యూ రామ్ గారు. మన కౌన్సిలర్ గొల్లపూడి రమాదేవి మేడం గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. అందరికీ నమస్కారం. మనకు ఆరోగ్యం బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, కుటుంబం బాగుంటుంది కనుక బిఎన్ గారు ఈ హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రారంభించుకున్నాము, చాలా సంతోషంగా ఉంది సార్. ఇద్దరు కౌన్సిలర్లు ఉంటే మున్సిపాలిటీలో చాలా ఇబ్బంది పడ్డాం కదా. గడిచిన 5 ఏళ్లలో కూడాను ఇద్దరు ఆడవాళ్లే కదా ఏం చేయగలరు అని మేము 18 మంది ఉన్నా అనేవాళ్ళు. కానీ ఇద్దరు ఓర్పుగా నేర్పుగా 3.5 ఏళ్ళు వాళ్ళకి ఎదురు తిరిగి నిలబడ్డందుకు ఈరోజు చాలా గర్వంగా ఉంది సార్. ఏ ఒక్కరు మాట్లాడటానికి అవకాశం లేకుండా మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారు. మొదటి విడతలోనే 5 కోట్లకు శాంక్షన్ చేసి 2.5 కోట్ల దాకా ఈ రోజు ప్రారంభించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రారంభించుకున్నాం. ఇది చీమకుర్తి వైద్యంలో శుభ పరిణామం. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ వైద్యం చేయించుకోవాలో అటువంటి డబ్బులు లేని పరిస్థితుల్లో ఇట్లాంటి యూపీఎస్సీ సెంటర్ అనేది మనకి అలాట్ కావటం, దీనిలో ముఖ్యంగా రక్త పరీక్షలు ఇటువంటివన్నీ చేస్తారు. దీనికి ప్రాథమిక వైద్యం అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇలాంటి ఈ ఆరోగ్య కేంద్రాన్ని మనం ఎమ్మెల్యే గారు ప్రారంభించడం మనకి సంతోషంగా ఉంది. ఈ చేమకుర్తి పట్టణాన్ని ఈసారి ఈ టైంలో ఇంకా కూడా అభివృద్ధి చేస్తారని, అనేక సమస్యలు ఉన్నప్పటికీ రెవెన్యూ సైడ్ కూడా ప్రతినిత్యము మాకు సలహాలు ఇస్తూ ఎలాంటి సమస్యలైనా కానీ పరిష్కరించడానికి ఆయన అవకాశం ఇస్తూ, అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇలాంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వల్ల
పట్టణంలోని చాలామంది పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్య వసతులు కల్పిస్తున్నందుకు వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన కమిషనర్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఆ కౌన్సిలర్స్ ఇద్దరు రామాదేవి అంజలి గారికి, ఇక్కడ ఇచ్చేసిన డాక్టర్ గారికి, మరీ ముఖ్యంగా మా ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరి గారికి, అదేవిధంగా సుజాత గారికి, ఇక్కడ ఇచ్చేసిన మా బీజేపీ నాయకులు, దాని తర్వాత జనసేన నాయకులు, మరీ ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వస్తే ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశతో మంచి మెజారిటీతో ఈ చీమకుర్తిలో మనకు చాలా మంచి మెజారిటీ ఇచ్చారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని వచ్చిన సంవత్సరం 7 నెలలకే దగ్గరదాపు 4,66,00,000 ఓపెనింగ్స్ చేశాను. అదే కాకుండా ఇక్కడ ఈ హాస్పిటల్కి కొన్ని ఫండ్ గ్యాప్ ఉంటే అది కూడా పెట్టి తొందరగా కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ చేయించాను. సో ఈరోజు అనేక సీసీ రోడ్లు, దాని తర్వాత ఎస్సీ కాలనీలో ఎస్సీ శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు, అనేక అభివృద్ధి పనులు ఈరోజు చేశాను. రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా అభివృద్ధి పనులు చేస్తాము. ఇంకొక 2 నెలల్లో కూడా దగ్గర ఒక ₹1 కోటి పనులు మళ్ళీ చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా ఉద్దేశం ఏంటిదంటే ఈ 3-4 సంవత్సరాల్లో ఈ చీమకుర్తిలో ఎక్కడ సీసీ రోడ్లలో ఎక్కడ ఆగకుండా కంప్లీట్ చేయడానికి నా ఉద్దేశం. అది ఖచ్చితంగా చేసి పెట్టామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ చీమకుర్తిలో నేను 2009 నుంచి ఎమ్మెల్యేగా ఒక రాజకీయ నాయకుడిగా ఇక్కడ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు చేశాను. ఫస్ట్ చాలా కాలం నుంచి బైపాస్ రోడ్డు చాలామంది చనిపోతూ ఉన్నారు అని చెప్పినప్పుడు దాని దగ్గర సంవత్సరంగా దాని వెనకాల పడి అప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గర రోజు వెళ్ళి పట్టుకొని వచ్చి నేను ఈ బైపాస్ రోడ్డు వేయించాను. బైపాస్ రోడ్డు వేపిస్తే చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే మనం ట్రాఫిక్ ఇటు ఇబ్బంది లేకుండా వెళ్ళటమే కాకుండా చాలా మంది ప్రాణాలు కాపాడడం లేదు. ఎందుకంటే అంతకుముందు రోజు యాక్సిడెంట్ అయ్యేది, జరిగేది. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్ వల్ల చాలా బాగుంది. అభివృద్ధి అంటే అదే అన్నమాట. చేస్తే ఎంతో మందికి ఉపయోగపడే విధంగా దాన్ని ముందుకు వెళ్ళాలి. అదే కాకుండా ఇప్పుడున్న అక్కడ బయట కేవీపాలెం దగ్గర కాలనీ ఆ రోజు పేదలకి ఎన్నో ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నప్పుడు డబ్బులు కొన్ని తక్కువైతే దీనివల్ల అసలు ఈ స్కీమ్ ఆగిపోతుందని నేను ఆ రోజు 17 లక్షలు 16 లక్షలు నా సొంత డబ్బులు ఇచ్చి అందరికీ, ఎందుకంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాము, ఇంతమందికి ఈ డబ్బులు ప్లాట్ వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఇచ్చాను. అది కూడా చాలా సంతృప్తిగా ఉంది. అదే కాకుండా అప్పటి నుంచి చీమకుర్తికి నీళ్ళపైన పెద్ద సమస్య నీటి సమస్య. అప్పుడే మేము 62 లక్షలకి పెట్టాము. కొన్ని కారణాల వల్ల 5 ఏళ్ళ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు 72 కోట్లతో అదే స్కీమ్ని అతి త్వరలోనే టెండర్లు పిలిచి అది కూడా కంప్లీట్ చేస్తామని సందర్భంగా అందరికీ గుర్తు చేస్తామని. రాబోయే కాలంలో అంటే ఎలక్షన్ టైంలో చాలా బిజీగా తిరిగాము. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. అందుకని మేము ఎలక్షన్ టైంలో ఏమేమి ప్రామిస్ రోడ్లు లేకపోతే సైడ్ డ్రైన్లు విధంగా మేము చేస్తుంటే మీరు గుర్తు చేస్తే ఖచ్చితంగా అది రాబోయే కాలంలో ఖచ్చితంగా చేసి పెట్టాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మన మంగళి కాలనీలో కమ్యూనిటీ హాల్ అడిగారు, కాంపౌండ్ వాళ్ళు అడిగారు. అది ఖచ్చితంగా రాబోయే ఒక 6 నెలల లోపల ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏది ఏమైనా కానీ ఏమైనా మర్చిపోయితే మీరు మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా చేసి పెడతామని, ఎందుకంటే నేను మాకు గుర్తుండవు, ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చాలా సంతృప్తిగా నాకు అనిపించేది ఏంటంటే ఇక్కడ మన ముస్లిమ్స్ కూడా మంచి కమ్యూనిటీ హాల్ బ్రహ్మాండంగా కట్టించాము. రాబోయే కాలంలో అవసరం ఉంటే ఇంకొక స్టేజ్ కూడా వేసి దాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సో ఒకటే ఇదే కాకుండా మన మంచిలేపాడు రోడ్డు చాలా డ్యామేజ్ జరిగింది. దానికి కూడా ఒక 2,23,00,000తో టెండర్లు పిలిచారు.
అక్కడ మన మరిచెట్టిపాలెం కాలనీ దగ్గర అదేనా అనుకుంటా. సో ఇవన్నీ ఏంటంటే అభివృద్ధి పనులు చాలా చేస్తున్నాం. నేను ఇంకొక విషయం నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, చాలా రోజుల నుంచి ఆర్ఎల్పురం దగ్గర గ్రానైట్ దగ్గర రోడ్డు చెడిపోయింది. అది కూడా 9 కోట్ల రూపాయలతో మంచి సిమెంట్ రోడ్డు వేసి డివైడర్లు పెట్టి అతి త్వరలోనే దాన్ని కూడా పిలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. దాని తర్వాత చీమకుర్తి మండలంలో దగ్గర ఒక 12 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ రైళ్లు, కమ్యూనిటీ వాళ్ళు ఇలాంటివన్నీ అతి త్వరలో ఒక నెల లోపలనే అందరితో కూర్చొని మాట్లాడి అభివృద్ధి పనులు కూడా చేస్తామని సందర్భంగా తెలియదు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు ముందుకెళ్తే, అందుకని ఇవన్నీ అతి త్వరలోనే చేసి అసలు మనం ఊహించని విధంగా ఈ అభివృద్ధి పనులు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్పెసిఫిక్గా ఎవరికైనా కొన్ని ఏదైనా అవసరాలు ఉండి మా దృష్టికి రాకపోతే మీరు మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా ఈ చీమకుర్తి మున్సిపాలిటీలో, చీమకుర్తి మండలంలో చేసి పెట్టామని సందర్భంగా ఇంకొకసారి తెలియజేస్తూ, ఇంత మంచి వాతావరణంలో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా అనే సంతోషంతో మేము కౌన్సిలర్లు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మేము చాలా సంతోషంగా ఉన్నాం. సో రాబోయే కాలంలో కూడా ఈ సహకారంతో ఇంకా అభివృద్ధి పనులు చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. 1 by 1 చెప్పేవాళ్ళు సార్, 1 by 1 పక్క రండి. కూడా కృషి చేసి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. రోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి, ప్రారంభోత్సవం అన్ని కార్యక్రమాలకి ఇక్కడ విచ్చేసిన మన కమిషనర్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, మా కౌన్సిలర్స్ 2 రమాదేవి అంజలి గారికి, ఇక్కడ విచ్చేసిన డాక్టర్ గారికి, మరీ ముఖ్యంగా మా ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరి గారికి, అదేవిధంగా సుజాత గారికి, ఇక్కడ విచ్చేసిన మా బీజేపీ నాయకులు, దాని తర్వాత జనసేన నాయకులు, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వస్తే ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశతో మంచి మెజారిటీతో ఈ చీమకుర్తిలో మనకు చాలా మంచి మెజారిటీ ఇచ్చారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని వచ్చిన సంవత్సరము 7 నెలలకే దాదాపు 4 కోట్ల 66 లక్షలు ఓపెనింగ్స్ చేశాము. అదే కాకుండా ఇక్కడ ఈ హాస్పిటల్కి కొన్ని ఫండ్ గ్యాప్ ఉంటే అది కూడా పెట్టి తొందరగా కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ చేయించాము. సో ఈరోజు అనేక సీసీ రోడ్లు, దాని తర్వాత ఎస్సీ కాలనీలో ఎస్సీ శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు, అనేక అభివృద్ధి పనులు ఈరోజు చేశాము. రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా అభివృద్ధి పనులు చేస్తాము. ఇంకొక 2 నెలల్లో కూడా దగ్గర ఒక 1 కోటి రూపాయల పనులు మళ్ళీ చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఉద్దేశం ఏంటిదంటే ఈ 3-4 సంవత్సరాల్లో ఈ చీమకుర్తిలో ఎక్కడ సీసీ రోడ్లని ఎక్కడ ఆగకుండా కంప్లీట్ చేయడానికి అది మా ఉద్దేశం. అది ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ చీమకుర్తిలో నేను 2009 నుంచి ఎమ్మెల్యేగా ఒక రాజకీయ నాయకుడిగా ఇక్కడ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు చేశారు. ఫస్ట్ చాలా కాలం నుంచి బైపాస్ రోడ్డు చాలామంది చనిపోతూ ఉన్నారు అని చెప్పినప్పుడు దాని దగ్గర సంవత్సరాల దాని వెనకాల పడి అప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గర రోజు వెళ్ళి పట్టుకొని వచ్చి నేను ఈ బైపాస్ రోడ్డు వేయించాను. బైపాస్ రోడ్డు
వేపిస్తే చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే మనకి ట్రాఫిక్ ఇటు ఇబ్బంది లేకుండా వెళ్ళటమే కాకుండా చాలామంది ప్రాణాలు కాపాడడం అనేది మాకు గుర్తుంది. ఎందుకంటే అంతకుముందు రోజు యాక్సిడెంట్లు అయ్యేది, ఎవరో ఒకరు ఏదో జరిగేది. ఇప్పుడు ఈ బైపాస్ రోడ్ వల్ల చాలా బాగుంది. అభివృద్ధి అంటే అదే అనమాట. ఒక చేస్తే ఎంతో మందికి ఉపయోగపడే విధంగా దాన్ని ముందుకు వెళ్ళారు. అదే కాకుండా ఇప్పుడున్న అక్కడ బయట కేవీ పాలెం దగ్గర కాలనీ, ఆ రోజు పేదలకి ఎన్నో ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నప్పుడు డబ్బులు కొన్ని తక్కువైతే దీనివల్ల అసలు ఈ స్కీమే ఆగిపోతుందని నేను ఆ రోజు 17 లక్షలు 16 లక్షలు నా సొంత డబ్బులు ఇచ్చి అందరికీ, ఎందుకంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాము, ఇంతమందికి ఈ ప్లాట్లు వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఇచ్చాను. అది కూడా చాలా సంతృప్తిగా ఉంది. అదే కాకుండా అప్పటి నుంచి చీమకుర్తికి మిగిలిపోయిన పెద్ద సమస్య నీటి సమస్య. అప్పుడే మేము 62 లక్షలకి పెట్టాము. కొన్ని కారణాల వల్ల పోయిన 5 ఏళ్ళు అది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు 72 కోట్లతో అదే స్కీమ్ని అతి త్వరలోనే టెండర్లు పిలిచి అది కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో అంటే ఎలక్షన్ టైంలో చాలా బిజీగా తిరిగాము, కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. అందుకని మేము ఎలక్షన్ టైంలో ఏమేమి ప్రామిస్లు, రోడ్లు లేకుంటే సైడ్ డ్రైన్లు ఏదన్నా మేము చేస్తుంటే మీరు గుర్తు చేస్తే ఖచ్చితంగా అది రాబోయే కాలంలో మేము ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మన మంగళి కాలనీలో కమ్యూనిటీ హాల్ అడిగారు, కాంపౌండ్ హాల్ అడిగారు. అది ఖచ్చితంగా రాబోయే ఒక 6 నెలల లోపల ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏది ఏమైనా కానీ ఏమైనా మర్చిపోయి ఉంటే మీరు మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా చేసి పెడతామని, ఎందుకంటే కొన్ని మాకు గుర్తుండవు, ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా సంతృప్తిగా నాకు అనిపించేది ఏంటిదంటే ఇక్కడ మన ముస్లిమ్స్కి కూడా మంచి కమ్యూనిటీ హాల్ బ్రహ్మాండంగా కట్టించాము. రాబోయే కాలంలో అవసరం ఉంటే ఇంకొక స్టేర్ కూడా వేసి దాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సో ఒకటే ఇదే కాకుండా మన మంచిలోపాడు రోడ్డు చాలా డ్యామేజ్ జరిగింది. దానికి కూడా ఒక 2,23 లక్షలతో టెండర్లు పిలిచారు అక్కడ మన మరిచెట్టిపాలెం కాలనీ దగ్గర, అదేనా అనుకుంటా. సో ఇవన్నీ ఏంటిదంటే అభివృద్ధి పనులు చాలా చేస్తున్నాం. ఇంకొక విషయం నేను తెలియజేస్తున్నాను ఏంటంటే చాలా రోజుల నుంచి ఆర్ఎల్పురం దగ్గర గ్రానైట్ దగ్గర రోడ్డు చెడిపోయింది. అది కూడా 9 కోట్ల రూపాయలతో మంచి సిమెంట్ రోడ్డు వేసి డివైడర్లు పెట్టి అతి త్వరలోనే దాన్ని కూడా పిలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. దాని తర్వాత చీమకుర్తి మండలంలో దగ్గర ఒక 12 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కమ్యూనిటీ హాల్ ఇలాంటివన్నీ అతి త్వరలో ఒక నెల లోపలనే అందరితో కూర్చొని మాట్లాడి అభివృద్ధి పనులు కూడా చేస్తామని సందర్భంగా తెలియదు. సో ఒకటి ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు ముందుకెళ్తాయి. అందుకని ఇవన్నీ అతి త్వరలోనే చేసి అసలు మనం ఊహించని విధంగా ఈ అభివృద్ధి పనులు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్పెసిఫిక్గా ఎవరికైనా కొన్ని ఏదైనా అవసరాలు ఉండి మా దృష్టికి రాకపోతే మీరు మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా ఈ చీమకుర్తి మున్సిపాలిటీలో చీమకుర్తి మండలంలో చేసి పెడతామని సందర్భంగా ఇంకొకసారి తెలియజేస్తూ ఇంత మంచి వాతావరణంలో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా అనే సంతోషంతో మేము కౌన్సిలర్లు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మేము చాలా సంతోషంగా ఉన్నాం. సో రాబోయే కాలంలో కూడా మీ సహకారంతో ఇంకా అభివృద్ధి పనులు చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.